ఈ పాశాలమ్మ అమ్మవారి తల్లి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా 3 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు కార్యక్రమం ఇచ్చేసిన కేశవరావు గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, ధర్మకర్త గారు, వేణు ప్రసాద్ గారు, మున్సిపల్ గారు, తదితర పెద్దలు, భక్తులు, అడపా నరసింహమూర్తి దంపతులు, అందరు వేదమూర్తులందరికీ కూడా నా నమస్కారాలు. టూకీగా 2 మాటలు చెప్తాను, నేను ఎక్కువ చెప్పను. అసలు ఈ గుడి సంకల్పం ఎలా జరిగిందంటే, జక్కంపూడి రాజా గారు ఆ టైంలో చివరి ఏడాది టైంలో ప్రతి ఊళ్ళోనూ గుళ్ళు నిర్మిస్తున్నామని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టడం, మేము మా ఊరి ద్వారా కూడా వారిని పాశాలమ్మ తల్లికి కొత్త ఇది ఉంటే వారు కూడా టీటీడీ వాళ్ళ దాంట్లో దీన్ని చేర్చడం జరిగింది. కానీ అప్పుడు శాంక్షన్ అయిన గుడి మా నెగ్లిజెన్స్ వల్ల, మా ఊరి నెగ్లిజెన్స్ వల్ల, దేనివల్ల కానీ అది స్లోగా స్టార్ట్ అయింది. కొంతవరకు అయ్యేటప్పటికి పని ముందుకు వెళ్ళలేదు. అది అప్పటికి ఎలక్షన్లు అయిపోయాయి. కొంతవరకు వచ్చిన తర్వాత అడపా నరసింహమూర్తి గారిని, అడపా శ్రీనివాస్ గారిని, వాళ్ళందరినీ సహకారాలతోటి మేమందరం ఏమైనా నిర్ణయించుకున్నామంటే కంటి కేశవరావు గారు లాంటి పెద్దలందరితో కూడా ఈ గుడిని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ బిల్లు ఇంకా పెట్టలేదు, శాంక్షన్ అవ్వలేదు. అప్పటికే అవపోయినా వెళ్ళాలని అనుకోవడంతో అందరూ సంకల్పంగా భక్తులందరూ వారి తోచిన విరాళాలతోటి చేయడంతో అది ముందుకు సాగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు ముందుకు వచ్చి ఈ గుడికి ఈ బిల్లు శాంక్షన్ చేయడంలో కూడా ప్రధాన పాత్ర వహించి మొదటి విడత బిల్లు, రెండోది పెట్టారు. అది ఎంతవరకు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. కానీ ఇందులో ఏంటంటే అదృష్టం ఏంటంటే జరిగిపోయిన ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఆయన గుడి మీద ఇంట్రెస్ట్ కొద్దీ దీన్ని ప్రోత్సాహం ఇచ్చారు. కాబట్టి మరి అడప దంపతులు, మరి మిగతా ఊరందరూ కూడాను అసలు అందరూ కూడా దీంట్లో ముందుకు వచ్చి మేం చేస్తామని స్టార్టింగ్లో కొంచెం స్లోగా జరిగిన తర్వాత అలా స్పీడ్గా జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది ముందుకెళ్తుంది. ఇలాగే ఇది చాలా ప్రాచీనమైన గుడి. ఈ శివాలయం 200 ఏళ్ళ నాటి గుడి. ఇది చాలా ప్రాచీనమైన గుడి. అలాగే ఈ ఊరికి భగవత్ సంకల్పం, అమ్మవారి సంకల్పాలన్నీ ఉన్నాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా తట్టుకుంటుంది ఈ ఊరు. ఆవిడ మా అందరికీ కూడా, మేము ఈ ఊళ్ళో పుట్టేందుకు మా అదృష్టం. మా అందరికీ కూడా ఆవిడ ఆశీస్సులు ఉంటాయి. అలాగే మరి సంకల్పం చేసిన అడపవారు వీళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు. అలాగే వీళ్ళందరూ ధర్మకర్తలు, వీళ్ళందరూ కూడాను. ఇది చాలా శుభ కార్యక్రమం. దీంట్లో ఏ విధమైన భేదాభిప్రాయాలు కానీ, భిన్నాభిప్రాయాలు కానీ, ఏ విధమైన తేడాలు కానీ మా ఊళ్ళో లేవు. దీన్ని చాలా అత్యద్భుతంగా జరగాలని మేమందరం మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం. అలాగే అదృష్టం అమ్మవారి దయవల్ల 2 ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి సహాయం అది ఒకళ్ళు ప్రారంభించారు, రెండో వాళ్ళు పూర్తి చేస్తున్నారు. ఇది వారి అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. నియోజకవర్గం కోరుకొండ మండలం బొరుగుపుడు గ్రామంలో పాశాల అమ్మవారు ఇవాళ విగ్రహాన్ని కొత్తగా నిర్మించడం, దాన్ని 13వ తారీఖు గురువారం నాడు విగ్రహాన్ని అందరిని చూసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం, దీనికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇప్పటికే మేము అన్ని చోట్ల ఆటో ద్వారా పబ్లిసిటీ ఇప్పించి ఆ రోజు సంబంధించిన అన్నా సమారాధనకి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ పాశాలమ్మ వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని, అలాగే మాకు గ్రామ పెద్దలు అయినటువంటి ఇవాళ క్రొవుడు సర్రాజు గారు కావచ్చు, అలాగే మా పెద్దలు మా కేశవరావు గారు కావచ్చు, మాకు కొంతమంది ఇంకా చాలామంది గ్రామ పెద్దలు ఇలాగ పెరుగు సూర్యప్రకాశ్వర గారు, మువ్వా సూర్యనారాయణ గారు, మా ఇంకో ధర్మకర్త మా మేడిన ప్రసాద్, ఎప్పటి నుంచో గుడి ధర్మకర్త కూడా మేడిన వారు కూడా ప్రసాద్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో అందరూ సమిష్టిగా మా గ్రామం అందరం కూడా ఒకే తాటి మీద వచ్చి అమ్మవారిని కార్యక్రమాలు బాగా చేయాలని ముందుకొచ్చాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గురువారం నాడు ఖచ్చితంగా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ అన్నసమారాధనకు హాజరవి ఆశీస్సులు అందుకోవాలని చెప్పేసి మా అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని వచ్చేందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోండి. ఈ కార్యక్రమానికి మన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారి భక్తులు బలరామకృష్ణ గారి దంపతులు, అలాగే మా కేసరి గారి ఆధ్వర్యాన్ని బొడ్డు రోడాచార్యమైన బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా ఇప్పటికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళతో పాటు పురంధేశ్వర్ గారికి కూడా హాజరవుతారు అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ విషయం అంతా కేసరి గారి మీద పెట్టాం. అలాగే మా సర్రాజు గారు, రాజా గారిని కూడా పిలిచారు. అందరూ కూడా పార్టీలతో ఏ విధమైన ఇది లేకుండా దైవ కార్యక్రమం కాబట్టి, దేవుడి కార్యక్రమం కాబట్టి, దేవుడి కార్యక్రమానికి అందరూ పెద్దలే. దీంట్లో ఏ విధం లేకుండా మేము గ్రామం అందరూ కూడా సమిష్టిగా చేస్తున్నాం. ఖచ్చితంగా భక్తులు భారీగా హాజరవుతారు అనుకుంటున్నాం. అలాగే అందరూ వచ్చిన వాళ్ళందరికీ గౌరవిస్తాం. అలాగే అన్న సమారాధనలో కూడా అందరికీ దగ్గర ఉండి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి నేను ఒక అడపా శ్రీనివాస్గా కూడా ఒక గ్రామ మనిషిగా కూడా నేను విన్నవించుకున్నాను.